హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. టీమిండియా కోచ్ డిపార్ట్మెంట్ కోసం ఆహ్వానాలు అయితే బీసీసీఐ పలకడం జరిగింది. ఈ మంత్ ఏదైతే మే నెల ఉందో మే నెల 27th వరకు కూడా ఎవరెవరైతే టీమిండియా కోచ్ డిపార్ట్మెంట్ కోసం ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ T20 వరల్డ్ కప్ ఏదైతే జరుగుతుందో ఈ T20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో రాహుల్ ద్రావిడ్ కోచర్ గా ఈ T20 వరల్డ్ కప్ తను మళ్ళీ ఇంట్రెస్టెడ్ గా లేడు. సెకండ్ టైం కోచర్ గా చేర్చడానికి ఇంట్రెస్టెడ్ గా లేడు. అదేవిధంగా కొత్త కోచర్ ని వెతకాలనే ఆలోచనలో బీసీసీఐ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ వైపు బీసీసీఐ ఆలోచన చేస్తుంది. తనని ఆల్రెడీ సంప్రదించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కోల్కతాకి తన అద్భుతమైన మెంటర్ గా అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ కి తను మెంటర్ గా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కోల్కతా కోచింగ్ డిపార్ట్మెంట్ లో కూడా తన మార్క్ అనేది చూపిస్తున్నాడు. కోల్కతా టాప్ 1 లో వెళ్లే విధంగా గతంలో కోల్కతాకి కెప్టెన్సీ చేసినప్పుడు కూడా గంభీర్ మార్క్ అనేది కనిపించింది. ఇక్కడ కోచర్ గా కూడా తన మార్క్ అనేది కనిపిస్తుంది. సునీల్ నారాయణ లాంటి వాళ్ళని ఎలా ఆడాలి, ఎలా ఆడించాలి అని చెప్పేసి తను ఏదైతే మార్క్ కనిపిస్తుందో ఆ మార్కు ఉద్దేశంలోనే గంభీర్ వైపు బీసీసీఐ చూస్తున్నట్టు. మరోవైపు లక్ష్మణ్ ఏదైతే మన నేషనల్ క్రికెట్ కి సంబంధించినటువంటి యంగ్ కుర్రాలను తయారు చేసే ఎన్సీఏలో ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. లక్ష్మణ్ రిజర్వ్ గా ఉంటాడు. ఎవరితో వాగ్వివాదం సింప్లిసిటీగా తను ఉంటాడు కాబట్టి తన వైపు కూడా చూడాలనే ఒక ఆలోచన అయితే బీసీసీఐకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా తీసుకుంటే గంభీర్ తో పోలుస్తుంటే లక్ష్మణ్ అంత ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకునే స్వభావం అయితే కాదు. అదేవిధంగా కొందరు స్టార్ ప్లేయర్స్ కానీ సీనియర్స్ ని కానీ ఈ ప్రశ్నించే టైంలో కానీ లేదంటే వాళ్ళని వాళ్ళ విషయంలో డిసిషన్ తీసుకునే సమయంలో కానీ లక్ష్మణ్ అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. కానీ గంభీర్ అయితే మాత్రం ముక్కుసూటిగా అటువైపు ఉన్నది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇవన్నీ ఏవి ఉండవు. తను తీసుకోవాలనుకున్న నిర్ణయం పర్టికులర్ గా తీసుకుంటే మేజర్మెంట్ వేసి మరి చేస్తాడు. అలా ఉంటుంది కాబట్టి గంభీర్ వైపు వెళ్ళాలనే ఆలోచన కూడా బీసీసీఐ ఉంటుంది. అదేవిధంగా జస్టిన్ లాంగర్ ఏదైతే ఆస్ట్రేలియా కోచర్ గా పనిచేసినటువంటి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, అద్భుతమైన అనుభవం ఉంది కోచింగ్ డిపార్ట్మెంట్ లో. తను కౌంటీస్ లో కూడా చాలా టీమ్స్ కి కోచర్ గా పనిచేశాడు. ఆస్ట్రేలియా హెడ్ కోచర్ గా పనిచేశాడు. అదేవిధంగా ఎల్ఓసికి కూడా తను కోచింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అంతకుముందు ఢిల్లీకి కూడా పనిచేసిన అనుభవం కూడా తనకుంది కాబట్టి తన వైపు కూడా విదేశీ కోటాలో వెళ్తే తన వైపు వెళ్ళాలనే ఆలోచన ఉంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇలాంటి వాళ్ళని వైపు కూడా వెళ్ళాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. బీసీసీఐ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మన క్రికెట్ అనాలిసిస్ చేసేటటువంటి వెంకటేష్ సార్ కూడా తన వీడియోలో చెప్పాడు స్టీఫెన్ ఫెల్మింగ్ కూడా అవకాశం ఉంది, తన వైపు కూడా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సిఎస్కేకి 16-17 ఇయర్స్ పాటు తను ఏదైతే కోచింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ధోనికి సహకరిస్తూ ధోనితో పాటుగా తను సిఎస్కేని ఎంత చక్కగా నడిపించాడు, ఎంత చక్కగా సిఎస్కేని అద్భుతంగా క్వాలిఫై అవుతూ ప్రతి సీజన్ లో వాళ్ళు క్వాలిఫైర్ అవుతూ ఇంచుమించుగా మిగతా ఏ టీమ్స్ కి సాధ్యం కానంత అద్భుతంగా టీం తీర్చిదిద్దడంలో కోచ్ యొక్క పాత్ర కూడా చాలా అవసరం కాబట్టి తను కూడా బాగా నిర్వహించాడు కాబట్టి తన వైపు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వీరేంద్ర సెహ్వాగ్, ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ గురించి వార్తలు తక్కువగా వచ్చినప్పటికీ తన వైపు వెళ్ళే అవకాశం బీసీసీఐ ఖచ్చితంగా చేస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ మధ్య కాలంలో తను పెడుతున్నటువంటి ట్వీట్స్ కానీ తన యొక్క మాట తీరు కానీ ఇండియన్ కోచ్ డిపార్ట్మెంట్ పైన తన దృష్టి ఉంది, నేను వస్తాను అనే ఆలోచన ఉందన్న విధంగా తన ట్వీట్స్ కూడా ఉంటాయి. తను ఎప్పుడు కూడా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ ఫ్యూచర్ సిచ్యువేషన్ కానీ అదేవిధంగా గత సిచ్యువేషన్స్ అన్నీ కూడా లెక్కలు వేసుకుంటూ తను పెట్టే ట్వీట్స్ కానీ తను అద్భుతంగా కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఇతర జట్ల ప్లేయర్స్ ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు కానీ లేదంటే టీమిండియాకు సంబంధించినటువంటి ఆటగాళ్ల పైన కానీ లేకపోతే వాళ్ళ ఆట తీరు పైన కానీ చలోక్తులు విసురుతూ అద్భుతమైన రీతిలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటాడు.
ఆ పోస్ట్‌లని అతడు ఫాలో అవుతున్న విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లోకి వీరేంద్ర సెహ్వాగ్ గూడా వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. మరి ఈ మంత్ 27థ్ వరకి అప్లికేషన్స్‌కి అయితే టైమ్ ఇచ్చారు. మరి ఆ టైమ్ లోపల ఎంతమంది అప్లికేషన్ చేసుకుంటారు? అదేవిధంగా ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు టీమిండియా కోచింగ్ డిపార్ట్‌మెంట్‌కి? ఇక మిగతా రికీ పాంటింగ్ ఇలాంటి వాళ్ళు గూడా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. అలాంటి వాళ్ళ వైపు గూడా వెళ్ళాలనే ఆలోచనలో బీసీసీఐ చేసినప్పటికీ, విదేశీ కోచర్స్ కంటే గూడా స్వదేశీ వాళ్ళు బెటర్. ఎందుకంటే మనకు రికీ పాంటింగ్ విషయానికి తీసుకుంటే రికీ పాంటింగ్ ముక్కుసూటిగా ఉండే ధోరణి. ఆ ధోరణి మన ఆటగాళ్ళకు కాస్త సరిపోకపోవచ్చు. అదేవిధంగా గ్రేట్ చాపెల్ లాంటి వాళ్ళు గూడా టీమిండియాని ఎంత భ్రష్టు పట్టించారో గతంలో చూసాం. అలాంటి వాళ్ళు టీమిండియా కోచర్‌గా పెద్దగా సెట్ కాకపోవచ్చు. రవి శాస్త్రి లాంటి వాళ్ళు అయితే టీమ్ చాలా చక్కగా నడుస్తుంది గాబట్టి, మన టీమిండియన్ కోచర్స్ ఉంటేనే మన టీమ్‌కి సంబంధించిన, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు సీనియర్ ఆటగాళ్ళు, వాళ్ళు కోచ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే టీమిండియా అద్భుతంగా ఫలితాలు సాధిస్తుంది. రవి శాస్త్రి విషయంలో గానీ, ద్రావిడ్ విషయంలో గానీ మేజర్‌గా ఐసీసీ ట్రోఫీస్ రాకపోయి ఉండొచ్చు గానీ, టీమ్ అయితే నంబర్ 1 గానే ఉంది. వాళ్ళ ఆట తీరు నంబర్ 1 గానే ఉంది. దాన్ని కన్సిడర్ చేస్తూ స్వదేశీ కోచర్ వైపే మన బీసీసీఐ వెళ్తే బావుంటుంది. అందులో గౌతమ్ గంభీర్ వైపు వెళ్ళే అవకాశాలున్నాయి. ఎందుకంటే గౌతమ్ గంభీర్‌కి 2011 వరల్డ్ కప్ విజయం సాధించిన జట్టులో ఒక మంచి మెంబర్. 2007 టీ20 వరల్డ్ కప్ సాధించిన దాంట్లో మంచి మెంబర్. టీమ్ పట్ల, దేశానికి ఆడుతున్నప్పుడు తనకు ఉండే పోరాట పటిమ గాని, తను ఎంత చక్కగా జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు ఎఫర్ట్ పెట్టాలి, ఎంత వరకు పోరాడాలి, ఎంతకైనా త్యాగం చేయాలనే ఉద్దేశంలో ఉంటాడు. అంత ఎఫెక్టివ్‌గా ఉంటాడు. ప్రస్తుతం రాజకీయాల్లో గూడా కాస్త దూరంగా ఉన్నాడు. గతంలో ఢిల్లీకి ఢిల్లీలో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఎంపీగా గూడా పనిచేశాడు కాబట్టి, ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల నుంచి కొంతవరకు తగ్గినట్లు అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా రాజకీయాల వైపు వెళ్ళకుండా క్రికెట్ వైపు దృష్టి పెడుతున్నాడు. అదేవిధంగా కోల్కతా డిపార్ట్‌మెంట్‌లో గూడా ఐపీఎల్‌లో ఉన్నాడు కాబట్టి, తనని తీసుకొచ్చి తనతో అప్లికేషన్ గనుక జరిగింది. తను ఓకే అని జెప్పేసి అప్లికేషన్ చేశాడు అంటే మాత్రం ఖచ్చితంగా గంభీర్ లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి టీమిండియా కోచ్‌కొస్తే టీమ్ చాలా చక్కగా మంచి నిర్ణయాలతో ముందుకెళ్తుంది. విరాట్ కోహ్లీతో లేదంటే మిగతా ఆటగాళ్ళతో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అవన్నీ గూడా సార్ట్ ఔట్ అయిపోయినాయి. గత సీజన్‌లో ఏదైతే ఎల్ఎస్‌జీ ఆర్‌సీబీకి జరిగిన ఆ గొడవ ఏదైతే ఉందో అదంతా గూడా సర్దుమణిగిపోయింది. ఆల్రెడీ ఈ సీజన్‌లో చూసాం. విరాట్ కోహ్లీ, గంభీర్ కలిసి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడడం, చక్కగా వాళ్ళ యొక్క విషయాలన్నీ చెప్పుకుంటూ మాట్లాడడం ఇవన్నీ చూసాం. అదేవిధంగా క్రికెట్‌పై ఎక్కువగా ప్రేమ. విరాట్ కోహ్లీకి గ్రౌండ్‌లో ఆడుతుంటే ఎంత డెడికేషన్ ఉంటది. ఎంత మ్యాచ్ ఆడుతుంటే అసలు ప్రాణాలు పోతున్నా ఆడాలి, గెలవాలన్నంత కసి ఎలా ఉంటదో, గౌతమ్ గంభీర్‌లో కూడా అంతకు 100 రెట్లు కసి ఉంటది. ఆ కసి అనేది టీమిండియాకి కోచ్‌గా ఉంటే ఖచ్చితంగా నేనైతే బల్లగుద్ది చెప్పగలను. ఖచ్చితంగా టీమ్‌ని నంబర్ 1 చేయగలుగుతది. అలాంటి కసి గావాలి. అలాంటి కసి అలాంటిది ఉన్నప్పుడే ఖచ్చితంగా ఐసీసీ ట్రోఫీస్ అనేవి వస్తాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్‌లకు ఎలాంటి పోరాట పటిమ ఉంటుందో, అది గంభీర్‌లో మనం చూడొచ్చు. ఒకప్పుడు సౌరవ్ గంగూలీలో ఎలాంటి ఎఫర్ట్స్ అయితే చూసేవాళ్ళమో, అవి గంభీర్‌లో కనిపిస్తాయి. గంభీర్ తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీలో కనిపిస్తాయి. ఇట్లా ఒకరి తర్వాత ఒక జనరేషన్‌లో వస్తుంటే, దాంట్లో తీసుకుంటే ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్‌కి ఉన్నటువంటి పోరాట పటిమ, ఎలాగైనా గెలిచి తీరుతాం, ఎంతకైనా తీర్చిదిద్దాం అనే ఆలోచన అది మనం గంగూలీలో చూసాం. ఆ తర్వాత గంభీర్‌లో పూర్తిగా కనిపిస్తుంది. ఢీ అంటే ఢీ. ప్రత్యర్థి జట్లు ఆహ్, జ వాళ్ళ ఆటగాళ్ళు గాని, ప్రత్యర్థి జట్లు గాని ఏదైనా యుద్ధం అంటే యుద్ధం అంతే ఇగ. ఇగ మనోడు కొట్టుకొని డాష్ కొట్టుకొని ఎళ్ళిపోతాడు. అలా ఉంటది గంభీర్ యాటిట్యూడ్. అలా ఉంటది కాబట్టి గంభీర్ ఖచ్చితంగా కోచర్‌గా రావాలనేది నా అభిప్రాయం. అదే విధంగా టీ20 ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్, వన్‌డే ఫార్మాట్‌తో సంబంధం లేదు. దేత్తాడి పోషమ్మ గుడి అన్నట్టు వీరబాదుడు బాదే వీరేంద్ర సెహ్వాగ్ కోచర్‌గా ఉంటే గూడా ఆ అటాకింగ్ బేస్‌బాల్ గాదు. బేస్‌బాల్‌కి అమ్మ పూర్తిగా చూపించాడు సెహ్వాగ్ గతంలో. అసలు బేస్‌బాల్ అనేది ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్స్ వీళ్ళంతా వాడుతున్నారు గానీ, బేస్‌బాల్ గాదు, గీస్‌బాల్ గాదు. వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడు బాల్ కొట్టి గతంలోనే ఒకే డేలో టెస్ట్ క్రికెట్‌లో 200స్, 300కి దగ్గర గూడా వచ్చిన సందర్భాలు వీరేంద్ర సెహ్వాగ్ చూయించాడు. అలాంటి సందర్భాల్లో అద్భుతమైన రీతిలో ఆడిన సందర్భాలు
వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడు కాబట్టి తను కూడా కోచర్ గా ఉంటే బాగుంటుంది. బట్ ఎక్కువగా బీసీసీఐ గౌతమ్ గంభీర్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి గౌతమ్ గంభీర్ టీమిండియా కోచర్ గా వస్తాడా లేదా అనేది మనకు అతి త్వరలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే జూలై 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు, అంటే 3.5 ఇయర్స్ 3.5 ఇయర్స్ వరకు కోచింగ్ డిపార్ట్మెంట్ లో ఉండబోతున్నాడు. ఎవరైనా కొత్త కోచ్ ఎవరు వస్తారో వాళ్ళు ఉండబోతున్నారు. 3.5 ఇయర్స్ వరకు అగ్రిమెంట్ అయితే ఉండబోతుంది. మరి ఆ అగ్రిమెంట్ లో సపోర్టివ్ స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళు 14 నుంచి 16 మెంబర్స్ వరకు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోచింగ్ డిపార్ట్మెంట్ లో సపోర్టివ్ స్టాఫ్ ఉంది కదా, వాళ్ళు ఎంతమంది వస్తారు, లేదంటే కొత్త వాళ్ళు ఇంకెంతమంది వస్తారు అనేది మరి ఇక్కడ ఇటువైపు జేషా గానీ, అజిత్ అగర్కర్ గానీ వీళ్ళందరి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త కోచ్ ఎవరు రాబోతున్నారు అనేది చూడాలి. కొత్త కోచ్ నా వరకు అయితే గౌతమ్ గంభీర్ టీమిండియా కొత్త కోచ్ గా పర్ఫెక్ట్ పర్సన్. లేదు అంటే వివిఎస్ లక్ష్మణ్ వరకు వెళ్ళిన, వివిఎస్ లక్ష్మణ్ వైపు చూసిన, వివిఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియా పైన చాలా అద్భుతంగా ఆడే ఆటగాడు. అదేవిధంగా కాస్త రిజర్వ్డ్ గా ఉంటాడు, ఎవరితో గొడవలు ఉండవు, అందరితో బాగుంటాడు, అందరిలో బాగుంటాడు. కాబట్టి తన వైపు వెళ్ళినా బాగుంటుంది. కానీ విదేశీ కోచర్స్ వైపు వెళ్తే కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది. అంత ర్యాప్ అనేది సెట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా విదేశీ కోచర్స్ వైపు వెళ్ళకపోవడమే బెస్ట్ ఆప్షన్ అనేది నా అభిప్రాయం. మరి జస్టిన్ లాంగర్ లాంటి ఆస్ట్రేలియన్ కోచర్ల వైపు వెళ్తారా లేదా అనేది చూడాలి. ఇక మోస్ట్లీ గంభీర్ వైపే వెళ్ళాలనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా వీరేంద్ర సెహ్వాగ్ వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటే, గంభీర్ కాని పక్షంలో వీరేంద్ర సెహ్వాగ్ వైపు వెళ్తే వీరబాదుడు బాధిస్తాడు అనడంలో డౌటే లేదు. కాబట్టి వీరేంద్ర సెహ్వాగ్ వైపు కూడా వెళ్ళాలి. వివిఎస్ లక్ష్మణ్ వైపు కాస్త తక్కువగా దృష్టి పెట్టి ఇటు గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ వైపు ఎక్కువగా దృష్టి పెడితే బీసీసీఐ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. బట్ వివిఎస్ లక్ష్మణ్ తక్కువ చేయడం కాదు, వివిఎస్ లక్ష్మణ్ చాలా అద్భుతమైన కోచింగ్ స్కిల్స్ తో తను నడిపిస్తున్నాడు. ఎన్సీఏలో యువ ఆటగాళ్ళందరినీ కూడా చాలా సార్లు నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ రెస్ట్ తీసుకున్న చాలా బయలటర్ సిరీస్ లో తను కోచర్ గా కూడా టీమిండియాకి చేసిన అనుభవం ఉంది. అద్భుతమైన వ్యక్తి, మంచి జెంటిల్మెన్ కాబట్టి తను వచ్చిన ఇబ్బంది ఉండదు. కానీ ఒక యాటిట్యూడ్, ఒక దూకుడు, డి అంటే డి అనే స్వభావం కావాలి అంటే మాత్రం గంభీర్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెళ్తారా లేదంటే సెహ్వాగ్ కూడా ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.